హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో నేను నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నా అండి. అవి రీపాట్ చేస్తా. అట్లానే నేను సాయిల్ మిక్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అట్లానే నేను కొన్ని ప్లాంట్స్ ఐడియా లేక నేను భూమిలో అయితే పెట్టేసుకున్నా. సో అవి ఈరోజు అన్నీ నేను పాట్స్లోకి ఎట్లా షిఫ్ట్ చేశాను అనేది చూపించేస్తా. అట్లాగే దానికి రీజన్ ఏంటో కూడా చెప్తానండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందైతే మనం కోకోపీట్, అట్లాగే సాయిల్, అట్లాగే కౌ మెన్యూర్ కానీ గోట్ మెన్యూర్ కానీ ఏదో ఒక మీకు నచ్చిన మెన్యూర్ మీ దగ్గర ఏది ఉంటే అది, ఈ మూడు బాగా కలుపుకోవాలండి. నేనైతే 3 ఈక్వల్ రేషియోలో కలుపుకున్నాను. ఎప్పుడు అలాగే కలుపుతానండి. ఎందుకంటే నాకు గ్రోత్ బాగుంటుంది కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నేను ఇట్లాగే కలుపుకుంటా. ఇండోర్కైనా అవుట్డోర్కైనా నేను ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతానన్నమాట. నా ప్లాంట్స్ అనేవి చక్కగా గ్రో అవుతుంది. సో మీరు ఇండోర్ ప్లాంట్స్కి ఏమైనా కొత్తగా వేయాలా, అవుట్డోర్కి కొత్తగా వేయాలా, ఇలాగేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. అట్లాగే సక్కలెంట్స్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సాయిల్ మిక్స్ అయితే. అదైతే నేను షార్ట్లో పోస్ట్ చేసా. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. కోకోపీట్ యూజ్ చేయడం వల్ల బెటర్ ఏరేషన్ అయితే ఉంటుందండి. దానివల్ల రూట్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అట్లనే దీనివల్ల సాయిల్ మిక్స్ అనేది లైట్ వెయిట్ అయితే అవుతుంది. అందుకని మనం కోకోపీట్ యూజ్ చేస్తాం. కౌమెన్యూర్లో మంచి న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. సో అందుకని యూజ్ చేస్తాము. దాంట్లో ఎన్‌పీకే న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, అట్లానే కే అంటే పొటాషియం అండి. అవి ప్లాంట్ గ్రోత్‌కి బాగా యూస్‌ఫుల్ అవుతుందనమాట. సో అందుకని అది కూడా సాయిల్ మిక్స్‌లో యూజ్ చేస్తాం. సో తర్వాత పాట్స్‌కి మనం హోల్స్ అయితే పెట్టేసుకొని రీపాటింగ్ అయితే చేసేసుకుందాము. హోల్స్ కంపల్సరీగా పెట్టుకోవాలండి పాట్స్కి. అదర్వైజ్ రోడ్స్ అనేవి రాట్ అయిపోతాయి నీళ్లు క్లాగ్ అయితే మాత్రం. అందుకనే హోల్స్ అయితే చేసుకొని అప్పుడు మట్టి మీరు నింపుకొని ప్లాంట్స్ అయితే రీపాటింగ్ చేసేసుకోండి. మనం హోల్స్ చేసుకున్నాక ఇట్లా రాళ్ళైతే పెట్టుకోవాలండి. మనం వాటర్ పోసినప్పుడు ఆ మట్టి కిందకి జారకుండా ఉండటానికి మనం రాళ్ళైతే పెట్టుకుంటామన్నమాట. ఇలాగ పాట్స్లో మట్టి అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి షిఫ్టింగ్ అయితే చేసేసుకుంటాము. చూసారు కదా, ఇక్కడ స్పైడర్ ప్లాంట్ నేను భూమిలో పెట్టాను. భూమిలో పెట్టడం వల్ల దీనికి ఎక్కువ పక్కన బేబీస్ వచ్చేస్తున్నాయండి. దానివల్ల గార్డెన్ అంతా స్పేస్ అదే తినేస్తుంది. నేను అందుకని ఏం చేస్తున్నా అంటే ఇవి పాట్స్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. స్పైడర్ ప్లాంట్స్ స్ప్రెడ్ అవుతాయన్న విషయం తెలియక నేను ఇలాగ భూమిలో వేశాను. తర్వాత ఇట్లా అయితే షిఫ్టింగ్ చేసేసుకున్నా. చూసారా, చాలా వెరైటీస్ ఉంటాయి స్పైడర్ ప్లాంట్స్లో. ఇవన్నీ వెరైటీస్ నా దగ్గర లేవండి. ఓన్లీ 2 వెరైటీసే ఉన్నాయి. అండ్ అట్లానే దీనికి ఎక్కువ మరీ ఎండ తగిలినా కూడా డైరెక్ట్గా మనకి ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. సో అందుకని ఇలా విండో దగ్గర పెట్టుకోండి. దీని ప్రాపగేషన్కి వస్తే ఇట్లాగా బేబీ ప్లాంట్స్ ఇట్లా వస్తాయి మనకి. అవి కట్ చేసుకొని ఇట్లాగ మళ్ళీ మీరు పాట్లో కనుక రీపాట్ చేసుకుంటే మంచిగా గ్రో అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అండి స్పైడర్ ప్లాంట్స్ గ్రో చేయడం. అట్లానే దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడైతే మీకు మట్టి బాగా ఎండిపోయింది అని అనిపించినప్పుడు మాత్రమే కొంచెం వాటర్ అయితే పోయండి, సరిపోతుంది. స్పైడర్ ప్లాంట్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ నీళ్ళు ఇస్తే సరిపోతుంది, బాగా గ్రో అవుతుంది. నేను 1 ఇయర్ నుంచి అయితే గ్రో చేస్తున్నా. ఇది డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేస్తారు లీవ్స్ అనేవి. అట్లానే ఈ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. అందుకనే దీన్ని ఎక్కువ గ్రో చేసుకుంటూ ఉంటారనమాట. అట్లాగే ఇంటి అందాన్ని కూడా పెంచుతుందనమాట ఇది. నాకైతే చాలా నచ్చుతాయి స్పైడర్ ప్లాంట్స్. నాకు పెంచినప్పుడు దీంట్లో ఒకటే ప్రాబ్లం కనిపించిందండి. ఓవర్ పాపులేటెడ్ ఇవి. అంటే ఎక్కువ బేబీస్‌ని డెవలప్ చేసేస్తాయి కదా! సో అవి మనం ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలనమాట. స్పైడర్ ప్లాంట్స్ చాలా ఈజీ అండి గ్రో చేసుకోవడం. ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు. అట్లనే ఇవి బాగా ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి గార్డెన్‌లో అక్కడక్కడ ఇవి పెట్టుకున్నారంటే మంచిగా మనకి ఆక్సిజన్ అందిస్తుంది. అట్లానే మనం ప్లాంట్ చేసేసుకున్న తర్వాత ఇట్లాగా వాటరింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. పాటింగ్ మిక్స్ అయితే సరిపోలేదండి. సో నేను మళ్ళీ పాటింగ్ మిక్స్ చేయమంటే చేసి ఇచ్చారు నాకు. నేను మళ్ళీ హోల్స్ అవి పెట్టించేసి రాయిలు పెట్టించి మళ్ళీ ఫిల్ చేయించేసా. ఇప్పుడైతే ఇండోర్ ప్లాంట్స్ అయితే షిఫ్ట్ చేసుకుందాము. ఇండోర్ ప్లాంట్స్కి చాలా కేరింగ్ అవసరం అండి. మనం ఎప్పటికప్పుడు వాటరింగ్ అనేది ఇవ్వాలి. అట్లనే ఆకుల మీద దుమ్ము ఉంటే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి.
ఇండోర్ ప్లాంట్స్‌కి డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్ సన్‌లైట్ అయితే ఖచ్చితంగా కావాలండి. మీరు విండోస్ దగ్గర గానీ, అట్లాగే ఎండ తగిలిన ప్రదేశాల్లో లైక్ ఫ్రెంచ్ డోర్ గానీ, లేకపోతే బాత్రూమ్ విండోస్ దగ్గర కానీ, ఇటాంటి ప్లేసెస్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు గ్రోత్ అనేది బావుంటుంది. అదర్‌వైజ్ లైట్స్ లేకపోతే గనక మనకి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. మీకు గనక అస్సలు మాకు లైటే లేదు అంటే గనక వీక్లీ వన్స్ ఆ ప్లాంట్స్ బయటైతే పెట్టుకోండి. అప్పుడే గ్రోత్ అయితే బావుంటుంది. మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక 2, 3 డేస్ వాటరింగ్ అనేది చేయకుండా ఉంటే మట్టి అనేది గట్టిపడి ఈజీగా వచ్చేస్తుందండి. కవర్ నుంచి గానీ, లేకపోతే పాట్ నుంచి గానీ ఈజీగా బయటకొచ్చేస్తుంది. మనకి ఒకవేళ రాలేదు అంటే గనక మనం సైడ్స్‌లో కొంచెం చాక్‌తో గనక, లేకపోతే వేళ్ళతో గనక ఇట్లాగ మనం గుచ్చామనుకోండి తొందరగా వచ్చేస్తుందనమాట బయటికి. ఇప్పుడు చూస్తున్నారు కదా మాన్స్టెరా ఇది దీనికి దాన్ని పట్టుకోమని చెప్పాను కింద రూట్స్. నేను పైనుంచి అయితే లాగాననమాట. ఈజీగానే వచ్చేసింది. చూసారా రూట్స్‌తో పాటు అట్లా రావాలి మనం పెట్టుకునేటప్పుడు. అప్పుడే మనకి మొక్క అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుందండి ప్లాంట్ చేసుకున్నాక. ఇది 6 మంత్స్ ముందు తీసిన వీడియో అండి. నేను ఇండోర్ ప్లాంట్స్ అప్పుడే పాటింగ్ చేశాను. మీరు కావాలంటే లేటెస్ట్ ఎపిసోడ్‌లో నాకు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. అట్లాగే నేను ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా పెంచాలి అన్న దాని మీద కొన్ని టిప్స్ కూడా ఇచ్చాననమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికెళ్ళి చెక్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్న ప్లాంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇది ఆక్సిజన్ రిచ్ ప్లాంట్. అట్లాగే దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే ఇది కొనుక్కొని మంచిగా పెంచుకోండి. దీనికి ఎండ అవసరం లేదు. అట్లానే వాటర్ కొంచెం ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మట్టి ఆరిపోతుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది హైడ్రాంజియా ప్లాంట్ అండి. ఇది ఏ కలరో నాకు తెలీదు. నేను తీసుకున్నప్పుడైతే ఈ పువ్వులు లేవు. పువ్వులు వస్తాయని చెప్పి ఇచ్చారు. 6 మంత్స్ అయితే టైం పట్టింది. నేను 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నా కదా! ఇప్పుడు వస్తున్నాయండి ఫ్లవర్స్. నేను వచ్చాక మీకు వీడియో షేర్ చేస్తాను. అట్లాగే ఇది ఫీకస్ ప్లాంట్ అండి. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. పెద్దగా గ్రో అవ్వలేదు. మరి దీనికి నేను ఏమన్నా రాంగ్‌గా పెంచుతున్నానా ఏంటనేది నాకు అర్థం కాలేదు. బట్ ప్లాంట్ అయితే ఏం అవ్వలేదు. గ్రోత్ అయితే లేదు. మేబీ ఇది బయటేస్తే బాగొస్తదనుకుంటున్నాను. మేబీ మరి పాట్ కూడా నేను సేమ్ సైజ్ కొంచెం పెద్ద పాట్‌లో వేశాను దీనికన్నా అంతే. మేబీ దానివల్ల కూడా అయ్యుండొచ్చు అని అనుకుంటున్నా. నేనైతే కొంచెం రిసర్చ్ చేసి మీకు చెప్తానండి. దీనికి రీజన్ ఏమయ్యుండొచ్చు అని చెప్పి. అప్పటి వరకైతే స్టే ట్యూన్డ్. అట్లాగే నా ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా ఉన్నాయి? మీరు కూడా ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారా? మీరు గ్రో చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇచ్చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యాపీ గార్డెనింగ్. అలాగే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ అండి.